వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిన నేను ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్న టైంలో అంకిత్ ద్వారా కమిటీ కుర్రాలు కథ నాకు వచ్చింది. ఈ కథ నాకు, మా నాన్నకి బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర అనుభూతిని పొందలేదు. ఈ కథలో నాకు కళ్ళకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. అందుకే ఈ కథతో ఎలాగైనా సినిమా నిర్మించాల్సి ఫిక్స్ అయి తీశాను. 12 ఏళ్లకు ఒకసారి కూడా జాతర చుట్టూ ఈ కథను రాశాడు వంశీ. 3 తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. నాకు నటించడమే ఇష్టం. నిర్మాత కావాలని ఎప్పుడు అనుకోలేదు. ముద్దపప్పు ఆవకాయ టైం నుంచి అలా జరిగిపోయిందంతే. ప్రతిభ ఒక్కటే కాదు, క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతామని చిరంజీవి గారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ వంశీలో చూశాను. ఈ చిత్రంలోని 11 మంది అబ్బాయిల పాత్రలో నన్ను నేను ఊహించుకున్నాను. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్ తో ప్రయాణం చేస్తాడు. నా గురించి బయట వారు చేసే విమర్శలు, పొగడ్తల్ని పట్టించుకోను. నా గురించి నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పేది మా అమ్మ, నాన్న, అన్నయ్యే. కమిటీ కుర్రాల సినిమాని మా అన్నయ్య, వదిన చూశారు. వాళ్ళకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నానని, మంచి కథలకే తొలి ప్రాధాన్యం ఇస్తానని, కథ బాగుండి నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే మిగతా అంశాలను పట్టించుకోనని, చిన్న పాత్ర చిన్న హీరో అని కూడా ఆలోచించనని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే ఆలోచన వల్లే వేరే ఏదైనా కారణమో తెలియదు కానీ తెలుగు దర్శకులు ఎక్కువగా నన్ను సంప్రదించడం లేదు. అయితే నాకు సౌకర్యంగా అనిపిస్తే ఎలాంటి పాత్రలు చేయటానికైనా రెడీ అని నటి నిర్మాత నిహారిక కొనిదెల అన్నారు.